ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోక్సభ ఎంపీలకి, రాజ్యసభ ఎంపీలకి, ముఖ్యంగా తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను చేస్తాను. మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి. ఎందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగింది అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిందా లేకపోతే గవర్నమెంట్లో ఉంటుందా అన్న స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా, దాన్ని బీజేపీ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు అయిపోతాం, 10 సంవత్సరాలు దాటేసి 15 సంవత్సరాలు అయిపోతాం. ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు. ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఏమి ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాతం అనుసరించి మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనబడతాం. మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి. బాలశౌర్ లాంటి వాడు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు. బాలశౌర్ అంటే 2004లో వార్త చేశారు, కాంగ్రెస్లో పనిచేసినారు. అతను హయాంలో పార్లమెంట్లో అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తుంది జూనియర్ ఎంపీలందరికీ. పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు. జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసులు భయం కాబట్టి లోన బీజేపీ ఓడిపోవాలని ఉన్నా కానీ బయటకి బీజేపీ ఏమని చెప్తాడు. ఎవరితో అన్నా బీజేపీ ఏదని చెప్తే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది. ఓడిపోతేనే మన మీద డిపెండ్ అవుతారు, మనకు అన్నీ వస్తాయని ఉంటుంది. కానీ చెప్పలేదు. చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళకి ఇది వస్తుంది. అలాగే అక్కడ టీఆర్ఎస్. కాబట్టి నీవు పైగా జస్టిస్ సుభాష్ రెడ్డి అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్. నాకు పర్సనల్గా తెలుసు సుభాష్ రెడ్డి. అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారు ఉన్నప్పుడు చాలా ఒక మెటిక్యులస్ పర్సనాలిటీ. అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు త్వరగా అంటే పనికిరాడు. అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగు వాళ్ళని సుదర్శన్ రెడ్డికి వేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డికి వేసారంటే ఎంపీలు డెఫినెట్గా నేరాయిని నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనకి జరుగుతున్న అన్యాయాలు, జరగబోతున్న అన్యాయాలు, మనకి కేటాయిస్తున్న డబ్బు, ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బులు, జిఎస్టీలో మన వాటాలు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓటేయకూడదు. మీరు చెప్తున్నా మీ నాయకులు మీరు చెప్పరు. మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి.